హాయ్ అండి. ఈ రోజు మనకు రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి నీకెవరు సరిరారే అమ్మా అనేసి ఉమెన్స్ డే స్పెషల్ సాంగ్ వచ్చేసి మీ ముంగడికి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ ఫోక్ సాంగ్ ను పాడిన వారు ఎవరనేసి అంటే గనక మన సింగర్ మధుప్రియ గారు అండ్ తిరుపతి మాట్ల గారు ఈ సాంగ్ ను పాడడం జరిగింది అన్నట్టుగా. మన అమ్మ కోసము ఎంత బాగా పాడారని అంటే వీళ్ళు చాలా అద్భుతంగా పాడారని చెప్పొచ్చు. అయితే ఇందులో స్టోరీ ఏంటిది అనంటే, అయితే ఈ సాంగ్ యొక్క ఉద్దేశ్యం ఏంటిదంటే అమ్మ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వీళ్ళు ఈ సాంగ్ పాడడం జరిగిందన్నమాట. అంటే గొప్పతనాన్ని అంటే రెగ్యులర్ గా అందరూ గొప్పగానే పాడుతూ ఉంటారు. ఈ సాంగ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేసి మీరు అనుకోవచ్చు. కానీ ఈ సాంగ్ యొక్క గొప్పతనం ఏంటి అంటే మన అమ్మను భూమాతతో పోల్చడము, అలాగే కోపం వస్తే ఉగ్ర కాళీ మాతతో పోల్చడము, అలాగే వచ్చేసి ఈ భూమి మీద మనల్ని ప్రేమించగలిగేది ఒక అమ్మ ప్రేమనే అనేసి ఈ సాంగ్ యొక్క పూర్తి ఉద్దేశం అన్నట్టుగా. ఇంకా చాలా చాలా మంచి మంచి వర్డ్స్ వాడడం జరిగింది ఈ సాంగ్ లో. అయితే ఈ సాంగ్ కి ఇంత హైప్ ఎందుకు వచ్చేసింది అంటే మన మధుప్రియ గారే ఈ సాంగ్ ను పాడడం జరిగింది. తను ఇంత బాగా పాడతారనేసి మనకు అందరికీ తెలిసిందే. అయితే ఇంత మంచి సాంగ్ కు లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే మేల్ సింగర్ గారు అయినటువంటి తిరుపతి మాట్ల అన్నగారే ఈ సాంగ్ కూడా లిరిక్స్ ఇవ్వడం జరిగింది అన్నట్టుగా. చాలా అద్భుతంగా అన్న తన అమ్మ పైన ఉన్న ప్రేమని గొప్పగా ఈ సాంగ్ రూపంలో చూపించాడనేసి చెప్పవచ్చు. అయితే ఈ సాంగ్ ఇంత బాగా వచ్చింది, ఇంత స్లో మోషన్ లో ఉన్నా కూడా ఇంత వివరంగా మనకు అర్థమయ్యే విధంగా ఈ సాంగ్ కు ఉంది. అలాగే ఈ సాంగ్ తగ్గట్టుగా మ్యూజిక్ కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టు. అయితే ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక మన మదీన్ ఎస్కే అన్న గారు ఈ సాంగ్ కు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఈ మ్యూజిక్ కొట్టే విధానము ఇచ్చే అంటే ఈ సాంగ్ కు తగ్గట్టుగా ఇచ్చే విధానం అనేసి మన మదీన ఎస్కే అన్న గారికి తెలిసినంత విధంగా ఎవరికి తెలియదు అనేసి మనం కూడా అనుకోవద్దా. అయితే ఇదే సాంగ్ అండ్ ఎడిటింగ్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే అరుణ్ పొలుగుంటి గారు ఈ సాంగ్ అండ్ ఎడిటింగ్ చేయడం జరిగింది అన్నట్టుగా. ఓవరాల్ గా ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఉమెన్స్ డే స్పెషల్ గా మన అమ్మ కోసం మనం ఒక డెడికేట్ చేసినట్టుగా ఈ సాంగ్ ని అందరూ వాళ్ళ మదర్స్ కోసం చెయ్యొచ్చు అనేసి నేను ఇంత మంచి సాంగ్ ని మీ ముందు తీసుకురావడం జరిగింది. అయితే ఈ సాంగ్ రిలీజ్ అయ్యి చాలా కొద్ది గంటలే అవుతున్న 4 lakhs వ్యూస్ వరకు వెళ్ళడం జరిగింది అన్నట్టుగా. అంటే ఇందులో గొప్ప లిరిక్స్ రైటర్ అనుకోవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అనుకోవచ్చు, పాడిన సింగర్స్ కూడా అనుకోవచ్చు. సో ఈ సాంగ్ ఇంత బాగుంది అంటే నేను మీ ముందు ఈ సాంగ్ తీసుకురావడం జరిగింది. మీరు తప్పక చూడండి. ఈ ఉమెన్స్ డే స్పెషల్ గా ఏదైనా సాంగ్ ఉంటుందంటే ఇదే అనేసి మనం అనుకోవచ్చు. మీరు 100% మీకు నచ్చుతుంది. మీరు తప్పక చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.